హాయ్ అండి. పనసపండు మాగినట్టుంది. స్మెల్ వస్తుంది. కోసి చూద్దాం మాగిందా ఏందని. దానికి ఉట్టిగా కోయడానికి రాదు. చేతులకి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని చాకు గూడంగా ఆయిల్లే పెట్టాలి. లేదంటే మొత్తం పాలు అంటుతుంది. దానివల్ల కోయడానికి రాదు. చేతులకు కూడా మొత్తం ఇట్లా జిడ్డు జిడ్డు అయిపోతుంది. అందుకని ఆయిల్ పెట్టుకుంటాం ఫస్ట్. అందరూ మా విలేజ్ ఎక్కడ అని అడుగుతున్నారు కదా. మా విలేజ్ హైదరాబాద్కి 60 కిలోమీటర్స్ ఉంటుంది. కడతాల్ దగ్గర. కడతాల్ నుంచి మళ్ళీ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అక్కడ ఉంటుంది మా విలేజ్. దేవుని పడకలు అంటారు. మా దగ్గర టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ జాతర బాగా అవుతుంది. మస్తు ఫేమస్ మా టెంపుల్ కూడా మా సరౌండింగ్ ఏరియాలో. ఇది కింద పడింది కదా, ఇటు సైడ్ కొంచెం ఖరాబ్ అయింది. కానీ ఇటు సైడ్ చూడండి ఎంత బాగుందో, మంచిగా రెడ్గా మాగిపోయినాయి. ఇక్కడ మొత్తం కొంచెం ఖరాబ్ అయింది. పైనుంచి వేసింది కదా చెట్టు పై నుంచి, అందుకని అట్లా అయినాయి. ఇగో ఇట్లా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈడ మధ్యలో కట్ చేస్తే ఇదంతా కట్ అయిపోతుంది. తర్వాత ఈజీగా తీయొచ్చు అనమాట. ఇంట్లోకి వెళ్ళి ఇంకో ఇట్లా తీసేసుకోవచ్చు. ఇంకో ఈజీగా ఇట్లా తీసేయచ్చు. ఏముండదు, సింపుల్గా వచ్చేస్తుంది. కాకపోతే ఫస్ట్ కట్ చేసేటప్పుడే కొంచెం చాక్కి ఆయిల్ వేసుకొని మన చేతులకు కూడా ఆయిల్ రాసుకుంటే ఇది దీనికి ఉండే పాలు అనేది మన హ్యాండ్స్కి అంటుకోకుండా, చాక్కి అంటుకోకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఇంత మంచిగా వచ్చినాయి. కలర్ ఇట్లా బాగా వచ్చింది పనసపండు. బయట అమ్మేటివేమో కొంచెం వైట్గా ఉంటాయి కదా, అవి అంత టేస్టీగా ఉండవు అనమాట. ఇవైతేనే కొంచెం రెడ్గా ఇట్లా మన మన ఇంట్లో అయితే కలర్ ఇట్లా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటాయి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.